యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్షుపాశాం పుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. మరి ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి, ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేషాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం. ధనువు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు, అలాగే ధనువు రాశి వారికి మరి అచ్చి వచ్చేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనువు రాశి వారు అవుతున్నారు. ఇక ఈ ధనువు రాశి వారికి మరి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజిత అవమానాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 7, అవమానము 5 ఈ విధంగా ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, బుద్ధిమంతులు, సత్యవంతులు, అలాగే త్యాగబుద్ధి గలవారు, ఆటపాటల యందు నేర్పరి, అలాగే మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు, మంచి శాస్త్రవేత్తలు, మంచి ధర్మ కార్యక్రమములనందు ధర్మ మార్గమునందు నడుచుకునేటువంటి వారు, అలాగే విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన చేయటానికి మంచి విద్యాపరమైనటువంటి విభాగాలలో బాగా వీరికి ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. ధర్మశాస్త్రములు, వేదశాస్త్రములు వీటిపై ఆసక్తి అనేటువంటిది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మరి ఈ ధనువు రాశి వారికి అనుకూలమైనటువంటి వృత్తులు, అచ్చు వచ్చేటువంటి వృత్తులు, వ్యాపారాదులు ఏవి చేస్తే వీరికి మంచి ధన సముపార్జన ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా వేదాలు, శాస్త్రాలు, గురువులు వీటిపైన మంచి ఒక ఒపీనియన్ అనేటువంటిది కలిగి ఉంటారు. అలాగే నిజాయితీ పరులుగా ఉంటారు. కాబట్టి వీరికి న్యాయ వృత్తి బాగుగా ఉంటుంది. న్యాయవాదులుగా, లాయర్స్గా వీరి వృత్తి ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులుగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి విశేషంగా చూసుకున్నట్లయితే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగాలలో వృత్తిపరంగా బాగుగా రాణిస్తారు. ఉద్యోగం పరంగా బాగుగా వీరికి రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు వ్యాపారానికి సంబంధించినటువంటి సేల్స్, మార్కెటింగ్ విభాగాలలో దానికి సంబంధించినటువంటి వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి చేసినట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది. అలాగే జర్నలిస్టులుగా బాగుగా రాణిస్తారు. వీరు చాలా వ్యూహమైనటువంటి మాటలు చేసేటువంటి సిద్ధాస్తులు, శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. అలాగే భాషా ప్రవీణులుగా కూడా ఉంటారు. కాబట్టి వీరికి జర్నలిస్టుగా వివిధ న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, పత్రికా విభాగంలో కానివ్వండి చాలా బాగుగా ఈ పరమైనటువంటి వృత్తి, అలాగే ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి వృత్తులు, వ్యాపారాదులు ఏవి చేసినా సరే ఈ ధనువు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భాషా ప్రవీణులుగా ఉంటారు. కాబట్టి ఒక లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టీచర్స్గా, ఉపాధ్యాయులుగా ఉన్నట్లయితే
వాటి పరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడం పూర్వకంగా వీరికి అత్యంత లాభసాటిగా ఉంటుంది. అలాగే విద్యా సంస్థలను నెలకొల్పడము, వాటికి సంబంధించినటువంటి విద్యా రంగాలలో ప్రొఫెసర్స్గా మరి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడినట్లయితే వీరికి కెరీర్ పరంగా చాలా తోడ్పాటు ఉంటుంది. అలాగే వీరికి ఇంకా ట్రావెల్స్కి సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో అందులో ట్రావెల్స్ యాజమాన్యులుగా మరి వివిధ రకాలైనటువంటి విదేశీ వ్యవహారాల రీత్యా ట్రావెల్స్ విభాగాలలో మంచి అత్యంత శ్రేయోదాయకంగా యోగదాయకంగా బావుగా రాణిస్తారు. హోటల్స్ కూడా వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. మరి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కానివ్వండి, అందులో కెరీర్ పరంగా దాన్ని ఎంచుకున్నట్లయితే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే కళలు కూడా వీరికి బావుగా కలిసి వస్తాయి. మరి వ్యూహాత్మకమైనటువంటి భాషా ప్రవీణులుగా సీరియల్స్ రాయడం కానివ్వండి, అలాగే మంచి ప్రవచనాలు చెప్పడంలో సిద్ధహస్తులు, అలాగే భక్తి గాయకులుగా కూడా సింగర్స్, భక్తి సింగర్స్, డివోషనల్ సింగర్స్గా కూడా కెరీర్ కనుక ఎంచుకున్నట్లయితే వాటికి సంబంధిత వ్యాపారాదులు ఏవి చేసినా సరే ఈ ధనురాశి వారికి చాలా యోగకారకంగా ఉంటుంది. అలాగే మానసిక తత్వశాస్త్ర నిపుణులుగా కూడా డాక్టర్స్గా, మానసిక పరమైనటువంటి సైకాలజికల్ డాక్టర్స్గా కూడా వీరు బాగుగా రాణిస్తారు. ఇవి వీరికి అనుకూలంగా ఉండేటువంటి వృత్తి వ్యాపారాదులు. ఈ రంగాలలో ఎవరైతే ఉన్నారో, ఈ వ్యాపారాదులలో ఎవరైతే ఉన్నారో వీరికి కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి ధనురాశి వారికి తప్పకుండా బృహస్పతి గురువు యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి గురువారం రోజున గురువులను, ఆచార్యులను నామస్మరణ చేసుకోండి. అలాగే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. గురువారం రోజున పసుపు రంగుల వస్త్రము, శనగలతో కూడినటువంటి పిండి పదార్థాలతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో నవగ్రహములు ఉన్న దగ్గరటువంటి గురుగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ గంధ పుష్పాతులతో చక్కగా గురుగ్రహాన్ని ఆరాధన చేసి పసుపు రంగు గల వస్త్రం స్వామివారికి సమర్పించి, పసుపు రంగు గల పూలు స్వామివారికి సమర్పించి, చక్కగా ఆవునెత్తితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేసి శనలతో కూడినటువంటి ప్రసాదం స్వామివారికి నివేదన చేయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించి వీరికి అనుకూలమైనటువంటి వృత్తి వ్యాపారదులలో ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి గురువు సహకరిస్తాడు. ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు మనకు కలగజేస్తాడు. అలాగే ఈ రాశివారు ప్రతి నిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం.